హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్ళికైనవారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్తోనే డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుందండి, ఓకేనా? చేజర్, సెల్ఫ్ లవ్, రిగ్రెట్, డ్యామేజ్, రివివల్, డెస్టినీ, నెగ్లెక్టెడ్, కన్ఫ్యూషన్, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఫర్గివ్నెస్. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, మీ పర్సన్ నిజంగానే తను తప్పు చేశారు, బాధ పెట్టారు, కానీ క్షమించండి అని ఇక్కడ యూనివర్స్ అనేది చెప్తున్నారనమాట. ఓకే, మీరు క్షమిస్తారా లేదా అది మీ మనసు మీద ఆధారపడి ఉంటుందన్నమాట, ఓకేనా? మీ మనసు చెప్పింది వినండి, ఓకే? మరి టారో నుంచి క్లారిఫికేషన్ ఇద్దాం. చేజర్ కార్డ్కి క్లారిఫికేషన్. యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. 6 ఆఫ్ వ్యాండ్స్ అండి. మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ తను మిమ్మల్ని చేసేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ సీక్రెట్గా ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. తనకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. ఈ పర్సన్ సరిగా నిద్రపోవడం లేదు. మెయిన్గా ఈ పర్సన్ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు, తనని పట్టించుకోవడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారండి. నైట్ టైంలో ఈ పర్సన్ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు, సరిగ్గా నిద్రపోతలేరు, ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎక్కువగా ఈ పర్సన్ ఆలోచించడం వల్ల తను మేబీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మళ్ళీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి అంటే తను ఏం చేయాలి, ఏం చేస్తే మీతో హ్యాపీగా ఉంటారు పర్సన్ అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సీక్రెట్గా తను చాలా గమనిస్తున్నారు. కొంతమంది మిమ్మల్ని సీక్రెట్గా ఉండి వెన్నుపోటు మేబీ పొడిచి ఉంటారనమాట. ఓకే, వెన్నుపోటు పొడవడం అంటారు కదా, అలా ఈ పర్సన్ మీ విషయంలో తను అలా మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి ఉన్నారనమాట ఈ పర్సన్. ఓకే, నమ్మక ద్రోహం అయితే చేసి ఉన్నారు. కానీ తన నమ్మక ద్రోహం నుంచి మీరు చాలామంది కోలుకున్నారు, లేచి నిలబడ్డారు. మీ లైఫ్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. అండ్ ఈ పర్సన్కి మీరు చాలా స్ట్రాంగ్గా కూడా కనిపిస్తున్నారండి. అది ఈ పర్సన్ కోలుకోరు అనుకున్నాను, తన లైఫ్లో తను కుమిలిపోతారు, కుంగిపోతారు అనుకున్నాను. కానీ ఈ పర్సన్ ఇంత స్ట్రాంగ్గా, ఇంత ధైర్యం ఉంది ఈ పర్సన్లో, ఇంత కాన్ఫిడెన్స్ లెవెలా అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ ఎనర్జీ అనేది ఇప్పుడు చాలా హైలో ఉండబోతుందండి. మీలో చేంజెస్ అనేది చూపిస్తుంది అనమాట. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి, హీల్ అవ్వాలి, మీ లైఫ్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే మీ లైఫ్ని మీరు ఇష్టం ఉన్నట్టుగా జీవించడం. ఓకే, వేరే మాటలు వింటూ ఉండకుండా మీ ఓన్ డెసిషన్స్ మీరు తీసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అని అనుకోవడం అనమాట. ఎప్పుడు ఈ పర్సన్ విషయంలో మీరు మిమ్మల్ని ఎప్పుడు కంట్రోల్ చేయాలని చూసే పర్సన్ కూడా కావచ్చు. కొంతమందికి మిమ్మల్ని పర్సన్ గెలవనివ్వరు కావచ్చు. మేబీ అంతకుముందు పర్సన్ నిజంగా తను లవ్ చేసి ఉన్నారు, కానీ మీరు మేబీ ఫీమేల్ అయితే బ్యూటిఫుల్గా ఉంటే మీకు ఈ పర్సన్ అట్రాక్ట్ అయ్యి మీ లైఫ్లో వచ్చి ఉన్నారండి. ఓకే, మీరు చాలా అందంగా ఉన్నారు అన్నట్టుగా ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అయ్యి ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చి ఉన్నారనమాట. మేల్ అయితే చాలా హ్యాండ్సమ్గా ఉంటారనమాట. మేబీ మీరు ఫ్లర్ట్ చేసే పర్సన్ అంటే అందరి ముందు హ్యాపీగా ఉండడం, అందరినీ కలుపుగలుగా ఉండడము, అలా ఉంటారు కదా, చలాకీగా ఉండడం, అది పర్సన్కి తను
దానికి ఫిదా అయి కూడా ఉంటారనమాట. ఓకే. సెల్ఫ్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. సెల్ఫ్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. పర్సన్ ప్రజెంట్ అయితే చాలా అట్రాక్ట్ అవుతున్నారు. తన మనసులో మీరు మీ రేంజ్ అనేది చాలా హయ్యర్లో ఉంది. మీరు హయ్యర్ రేంజ్ గల పర్సన్, అందరినీ చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ పర్సన్ మీకు చాలా ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. మీ ప్రేమకి, మీ లవ్కి, మీ చలాకితనానికి తను ఫిదా అవుతున్నారనమాట. ఇప్పుడు మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు, ఎవరి కంట్రోల్లో మీరు లేరు అని పర్సన్ అనుకుంటున్నారు. సో మీరు సెల్ఫ్ లవ్లో ఉండడం ఈ పర్సన్ చూసి, సో మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి. మళ్ళీ పర్సన్ని మీరు చేసేయరు కదా, తనని రిక్వెస్ట్ చేయడం కానివ్వండి, తనని చేసేయడం కానివ్వండి, అలా మీరు చేయరనమాట. మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు. ఇక్కడ మీ ఇష్టానుసారంగా మీరు ఉన్నారనమాట. ఈ పర్సన్ నిర్ణయాలు మీకు అవసరం లేదు. అంటే మీరు ఏదైనా చేయాలి అనుకుంటే మీరే నిర్ణయం తీసుకోవడము. అంతకుముందు మీరు ప్రతిసారి ఈ పర్సన్ మీద ఆధారపడడం వలన ఈ పర్సన్ మిమ్మల్ని తను టేక్ ఇట్ ఈజ్గా తీసుకున్నారు, గ్రాంటెడ్గా తీసుకున్నారనమాట. తను మీరు ఇంతే, మీ వల్ల ఏది కాదు అన్నట్టుగా. సో మీరు ఒక స్టార్ లాగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ మీ పర్సన్ దృష్టిలో మీ రేంజ్ అనేది చాలా హయ్యర్లో ఉందండి. ఓకే, హయ్యర్ రేంజ్ గల పర్సన్ అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. రీగ్రెట్ కార్డ్కి క్లారిఫికేషన్. రిగ్రెట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎంపరర్ అండ్ ఎంప్రెస్ అండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈరోజు రీడింగ్ అండి, మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు వచ్చేది ఏమీ లేదు. కానీ ఇక్కడ మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్. ఓకే, మీరు ఒక ఎంప్రెస్ అంటే మీలో చాలా తెలివితేటలు ఎక్కువ ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, తెలివితేటలు, చాలా స్మార్ట్ పర్సన్. మీరు చాలా స్మార్ట్గా ఆలోచిస్తారు. ప్రేమను పంచడంలోనూ, కేరింగ్ ఇవ్వడంలోనూ మిమ్మల్ని మించిన వారు ఎవరు లేరు. అది పర్సన్కి తెలుసు. ఇలాంటి పర్సన్ని, ఈ ఎంప్రెస్ పర్సన్ని బాధ పెట్టినందుకు తను రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట. మీ రేంజ్ ఏంటి, మీరు ఎలాంటి వారు, కానీ మిమ్మల్ని పర్సన్ ఎంత తక్కువగా చేసి చూశారు, ఎంత తక్కువ చేసి మాట్లాడారు అని పర్సన్ ఇప్పుడు తను చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట. చాలా బాధపడుతున్నారు. ఓకే, సైలెన్స్గా, సీక్రెట్గా అన్నీ గమనిస్తున్నారండి పర్సన్. తనలో 2 ఫేసెస్ అనేది ఉంటుందండి. ఓకే, ఈ పర్సన్కి నచ్చినట్టుగా ఉంటే మీతో చాలా బాగుంటారు. ఓకే, మీకు ఏదైనా విషయంలో అవసరం తీరుగా మీరు ఉన్నారనుకోండి, తనలో ఉన్న డెవిల్ లక్షణం అనేది బయటకు వస్తుంది అనమాట. అంటే మృగంలాగా ఈ పర్సన్ మారిపోతారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తనలో 2 ఫేసెస్ అనేది ఉంది. ఓకే, అంటే మూర్ఖత్వం అనేది ఈ పర్సన్లో ఉంది. ఓకే, డ్యామేజ్ కార్డ్కి క్లారిఫికేషన్. డ్యామేజ్ కార్డ్కి క్లారిఫికేషన్. యూనివర్స్, తన వల్ల, తన చేతులారా మిమ్మల్ని దూరం చేసుకున్నాను అని పర్సన్ అనుకుంటున్నారు. మళ్ళీ పర్సన్ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి అనుకుంటున్నారండి. మళ్ళీ తను మీతో చాలా రొమాంటిక్గా ఉండాలి అండ్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ ఏదో మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి అనే ఉద్దేశం అయితే తనలో ఉంది. ఓకే, తను ఒంటరిగా ఉండలేకపోతున్నారండి. మేబీ పర్సన్ సింగిల్ అయి ఉండొచ్చు, లేదా సపరేట్ కూడా అయి ఉంటారనమాట. ఓకే, మ్యారేజ్ అయ్యి సపరేట్ కూడా అయి ఉంటారనమాట తను. ఓకే, తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఈ పర్సన్. సో ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు. కాబట్టి యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ కూడా అదే వచ్చింది, ఫర్గివ్ చేయండి అని చెప్తున్నారనమాట.
మీతో ఉన్న జ్ఞాపకాలు ఈ పర్సన్ ఎక్కువగా ఊహించుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. పదే పదే అవే తలుచుకోవడము, అలా జరిగింది, అక్కడికి వెళ్ళాము, ఆ రోజు ఇలా ఉన్నాము అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మీ విషయంలో ఈ పర్సన్కి పూర్తి క్లారిటీ అయితే వచ్చిందండి. ఓకే, రివీవల్ కార్డ్కి క్లారిఫికేషన్. ద లవర్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అండి, అండ్ ఇది 3 ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఓకే, ఈ పర్సన్ మీకు తెలియకుండా తను ఏదో దాచిపెట్టి ఉన్నారండి. మీకు తెలియకుండా చాలా సీక్రెట్స్ అయితే ఈ పర్సన్ లైఫ్లో ఉన్నాయి, మీకు చెప్పకూడనివి చాలా ఉన్నాయన్నమాట తన లైఫ్లో. ఓకే, తను అవి మీకు ఎట్టి పరిస్థితిలో కూడా తెలియకూడదు అన్నట్టుగా ఈ పర్సన్ తను చాలా దాచిపెట్టి ఉన్నారు, చాలా మెయింటైన్ చేసి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఎందుకంటే తన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క విషయం మీకు తెలిస్తే మీరు తనని దూరం పెట్టేస్తారేమో అనే భయం కూడా ఈ పర్సన్కి ఉంటుంది అనమాట. ఓకే, చాలా ఫియర్స్ ఉన్నాయి ఈ పర్సన్కి. తను బయట చాలా స్టబన్గా కనిపిస్తారు ఈ పర్సన్, కానీ తనలో చాలా ఫియర్స్ అయితే ఉంటాయండి. ఓకే, ఈ ప్రేమ, ఈ లవ్ తను ఎప్పటికీ కూడా ఈ పర్సన్ దూరం పెట్టాలి అని పర్సన్ అనుకోవడం లేదనమాట. మీరు దూరం అయిపోతే పర్సన్ ఉండలేరు, ఒంటరి వారు అయిపోతారు అని పర్సన్ తన ఫీలింగ్స్ అనమాట. ఆల్రెడీ చాలామందికి మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీగా వేరే అదర్ పర్సన్కి తను క్లోజ్గా ఉండడం ఏదో తెలిసింది, కానీ ఈ పర్సన్ మీకు తెలియకూడదు, మెయింటైన్ చేయాలి అని పర్సన్ అనుకున్నారు. మీరు తన లైఫ్లో ఉండాలి, మీరు దూరం అవ్వకూడదు, మీ లవ్, మీ కేరింగ్ అనేది తనకి దూరం అవ్వకూడదు. అలాగే తన లైఫ్లో వేరే సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటే అవి కూడా దూరం అవ్వకూడదు అని పర్సన్ అనుకున్నారనమాట. కానీ ఏదో రివీల్ అయిందనమాట, తన గురించి ఏదో ట్రూత్ లాంటిది మీకు తెలిసింది. సో పర్సన్ ఒంటరి వారు అయిపోయాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మళ్ళీ మీరు కావాలి, మీతో లవ్ కావాలి, చాలా రొమాంటిక్గా ఈ పర్సన్ మీ గురించి పగటి కలలు కంటున్నారు, అండ్ మళ్ళీ మీతో మళ్ళీ రీకన్సిలేషన్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తను ఎవరితోనైనా మాట్లాడుతూ కూడా ఉండొచ్చండి పర్సన్. హార్ట్ బ్రేక్ అండి, చాలా హార్ట్ బ్రేక్ అయింది పర్సన్కి ఏదో విషయంగా. మేబీ తనకి ఏదైనా కర్మ రూపంలో ఏదైనా వెంటాడుతూ ఉండొచ్చు. తన లైఫ్లో తను చాలా బర్డెన్ తీసుకుంటున్నారండి పర్సన్. తన తలరాత అనేది అసలు బాగోలేదన్నమాట. ఓకే, ఏ విషయంలో కూడా ఈ పర్సన్కి హ్యాపీనెస్ అయితే లేదు. తను చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడము, చాలా బర్డెన్స్ తీసుకోవడము, అందరి గురించి తనే పట్టించుకోవడము, తన గురించి ఆలోచించేవారు మాత్రం ఎవరు లేరు. సో చాలా ఫీల్ అవుతున్నారనమాట. తను ఏం చేయాలో అర్థం కావడం లేదు, ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. కానీ రీయూనియన్ కావాలి, చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు, కానీ పర్సన్ బయట పడట్లేదండి. ఓకే, తన లోపల తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, కానీ బయట పడట్లేదన్నమాట పర్సన్. ఓకే, నెగ్లెక్టెడ్ కార్డ్కి క్లారిఫికేషన్. నెగ్లెక్టెడ్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. రీయూనియన్ కావాలనుకుంటున్నారు పర్సన్, అపాలజీ అడగాలనుకుంటున్నారండి పర్సన్. అండ్ మీ మీద ఈ పర్సన్కి విపరీతమైన అట్రాక్షన్ అనేది ఉందండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎంప్రెస్ అండ్ ఎంపరర్ వచ్చింది కదా. మీరు పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్. మీ పర్సన్లో కోపం ఎక్కువ ఉంటుంది, మొండితత్వం ఎక్కువ ఉంటుంది, మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది. ఈ పర్సన్ ఎవరి మాటలు వినరు, మీ మాట కూడా ఈ పర్సన్ వినరనమాట. తన చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అండ్ వేరే వారిని నమ్ముకుంటే ఈ పర్సన్ తన సంతోషాన్ని కూడా తను కోల్పోతూ ఉంటారనమాట. ఓకే,
సో పర్సన్ అప్పుడే వచ్చి అపాలజీ అడుగుతారు, మళ్ళీ అప్పుడే మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీకేమీ అర్థం కాదండి తన బిహేవియర్ అయితే. ద డెవిల్, థర్డ్ పార్టీ ఎవరైనా ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. పర్సన్ థర్డ్ పార్టీని నమ్మి కూడా తను మోసపోయి ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో మీకు వచ్చి అపాలజీ అడగాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఏదో ట్రూత్ లాంటిది ఏదో చెప్పారండి, కాబట్టి పర్సన్ తను చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారనమాట. కన్ఫ్యూషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. కన్ఫ్యూషన్ కార్డ్కి క్లారిఫికేషన్. మిమ్మల్ని పర్సన్ మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు, తన లైఫ్లో మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ నెట్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. అపాలజీ అడగాలనుకుంటున్నారు పర్సన్. అపాలజీ అడిగి ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేసి మీతో హ్యాపీగా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తనని క్షమించరు మీరు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అబ్బా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చింది అసలు, ఇది ఎలా సాల్వ్ చేసుకోవాలో ఏమో అన్నట్టుగా తలపట్టుకుంటారు కదా. ఈ పర్సన్ కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ విషయంలో. ఓకే, తనకి క్లారిటీ రావడం లేదు. ఓకే, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ రీయూనియన్ కావాలనిపిస్తుంది, మళ్ళీ వద్దనిపిస్తుంది. అండ్ మిమ్మల్ని పర్సన్ దూరంగా మేబీ ఉండలేకపోతున్నారనమాట. అంటే మీ లవ్, మీ కేరింగ్ ఈ పర్సన్కి కావాలి. అపాలజీ అడగాలనుకుంటున్నారు. ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ అండ్ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్. ఓకే, ఈ రాశులలో ఉన్నవారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, మీ సోల్మేట్ అండి, మీ సోల్మేట్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ యాక్షన్ అయితే కనిపించడం లేదు, కానీ అపాలజీ అడిగితే బాగుండేది కదా, అనవసరంగా దూరం పెట్టానే. ఈ పర్సన్ మళ్ళీ గుర్తుకొస్తున్నారు. మరి ఎలా కాల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, మనసున పట్టడం లేదు అనే టైప్కి పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. తనకి చాలా బర్డెన్ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు దగ్గరగా ఉంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అనే భయం, మీకు దూరంగా ఉంటే ఉండలేకపోతున్నారు, ఉండలేకపోతున్నారు, ఏదో కోల్పోయిన వారిలాగా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, క్లారిటీ అండి పర్సన్కి రావడం లేదు. మీ గురించి ప్రతి ఒక్క విషయం ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ తెలియజేయండి. మీ పర్సన్ ఎనర్జీస్, బ్లాస్మింగ్ అబండెన్స్. ఓ, ఈ పర్సన్కి మనీ ఫ్లో చాలా బాగుందండి. అండ్ ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారనమాట. మీ ఎనర్జీస్, మీరు చాలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారండి. మీ లైఫ్లో మీరు ఒలిసిపోయి ఉన్నారనమాట. ఓకే, అంటే ఇంకా మీకు పోరాడే శక్తి, మాట్లాడే శక్తి, ఓపిక అంతా నశించిపోతుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, నాకు ఏది వద్దు లైఫ్లో, మనశ్శాంతి ఉంటే చాలు నాకు అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారనమాట. వేరే వారిని నమ్మడంలో కావచ్చు, పర్సన్ విషయంలో కావచ్చు, ఫ్యామిలీ విషయంలో కావచ్చు, కెరియర్ విషయంలో కావచ్చు. ఓకే, అన్ని విధాలుగా మీరు అలసిపోయారు. ఇంకా నాకు మనశ్శాంతి మాత్రమే కావాలి అండ్ లైఫ్లో ఇంకెవ్వరు వద్దు, ఎవరిని కూడా నమ్మాలి అని కూడా మీరు అనుకోవడం లేదనమాట. నమ్మకం అనేది పోయింది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు. ఓకేనా,
కానీ ఇది మీ పేరు మీద నేను చేయడం లేదు, ఓకేనా? ఇది జనరల్ రీడింగ్, ఓకేనా? కాబట్టి మీకు రెజొనేట్ అయిన మెసేజ్ మాత్రమే మీరు తీసుకోండి, రెజొనేట్ కాని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండి, టేక్ కేర్.